సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విద్యా దృక్పథాలలో ఉన్నటువంటి జైనుల కాలంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. మరియు ఈ టాపిక్ మీద కొన్ని ప్రశ్నలు కూడా మనము చూడడం జరుగుతుంది. సో ఇంతకుముందు వచ్చిన ఈ టాపిక్ నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా అవి చూద్దాము. కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరియు జీకే రాజమౌళి భాగంగా మీకు అన్ని ఆన్లైన్ కోర్సెస్ జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ భాగంగా అన్ని ఆన్లైన్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. రైట్. ఇక్కడ జైన విద్య, అసలు జైన మత స్థాపకుడు అవుతారంటే ఋషభనాథుడు. అంటే ఋషభనాథుడు అవుతారంటే మొదటివాడు. సో వాస్తవానికి ఇక్కడ మనకు వర్ధమాన మహావీరుడు జైన మత ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించింది. జైన మతాన్ని బాగా అభివృద్ధిలో విశ్వసించిన వాడు వచ్చారంటే సో 24వ వ్యక్తి అయినటువంటి వర్ధమాన మహావీరుడు. జైన మతాన్ని ప్రచారం తీసుకొచ్చిన వ్యక్తి వర్ధమాన మహావీరుడు. జైన మతాన్ని అభివృద్ధి పరిచింది వర్ధమాన మహావీరుడు. జైన మత అంటే ఇక్కడ ఎన్నో వ్యక్తి ఇస్తారంటే 24వ వ్యక్తి. సో వాస్తవానికి జైన మతంలో ఎంతమంది తీర్థంకరులు ఉంటారు అంటే 24 మంది తీర్థంకరులు ఉంటారు. సో మొదటి తీర్థంకరుడు వచ్చారంటే ఋషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మరి ఇక్కడ జైన అంటే ఏంటి? సో జైన అంటే ఏంటి సార్ అంటే విజేత. అన్ని అంశాలను అన్నిటినీ జయించిన వ్యక్తిని ఏమంటారంటే ఇక్కడ జైన అంటాం, విజేత అంటాం. అంటే ఇక్కడ తనకున్నటువంటి భావబంధాలను విడిచి ఒక అంశంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిని ఇక్కడ సో జైన అంటే విజేతగా తీసుకోవడం జరుగుతుంది. జీనా అంటే ఏంటి? జీనా అంటే ఏంటి సార్ అంటే సో ఇక్కడ సౌఖ్యాలను సుఖాలను అన్నిటినీ పక్కన పెట్టేసి మోక్షాన్ని పొందినటువంటి వారిని, అంటే సుఖాలను పక్కన పెట్టేసి భవబంధాలు పక్కన పెట్టేసి మోక్షాన్ని పొందిన వ్యక్తిని ఏమంటారంటే విజేత. ఆ విజేత ఏమంటారంటే జీనా అంటాం. జీనా అని ఉంటుంది. మనము ఎగ్జాంపుల్ అడిగే జీనా అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ జైన మతంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏంటి? జైన మతంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏంటంటే ముఖ్యంగా జైనులు వేదాలను భగవంతుని విశ్వసించారు వీళ్ళు. సో దేన్ని విశ్వసించారు వీళ్ళు అంటే సో జైనులు వేటిని ఇస్తారంటే సో వేటిని విశ్వసించారు సార్ అంటే వీళ్ళు సో వేదాలను సో భగవంతుని వాళ్ళు విశ్వసించారు. వాటిని ఎక్కువ నమ్మరు అన్నట్టు. వీళ్ళు జీవం లేదా ఆత్మ అనేటువంటి భావన కలిగి ఉండేటువంటి వాళ్ళు అంటే జైన మతంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు. నెక్స్ట్ బంధనం అనేటువంటి అంశం ఉంటుంది ఇందులో. ఏం సార్ అంటే కర్మకు జీవము బంధం కావడం అనేది ఒక బంధం. అంటే కర్మకు జీవము బంధం కావడం అనేది ఒక బంధంగా సో పనిచేస్తుంది దానిలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాల్లో భావన. నెక్స్ట్ తిరత్నాలు అంటే 3 సూత్రాలు కలిగి ఉంటుంది. సో జైన మతంలో ఉన్నటువంటి ప్రధాన తిరత్నాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 సూత్రాలు అనేది కంపల్సరీగా పాటించాలనేది జైన మతంలో ఉన్నటువంటి ఆచారం. ఏంటి? సమ్యక్ దర్శనము అంటే సరైనటువంటి ఇక్కడ అంశాన్ని చేయడం, దర్శనం సరైనటువంటి అంశాన్ని చేయడం. నెక్స్ట్ సమ్యక్ జ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానాన్ని పొందడం. నెక్స్ట్ సమ్యక్ చరితం అనేటువంటి ఈ 3 అంశాలను పొందిన వారిని సో మనం ఇక్కడ జైన మతంలో తప్పనిసరిగా పాటించాలనే అంశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అంటే పంచ మహావ్రతాలు. జైన మతములో ఉన్నటువంటి పంచ మహావ్రతాలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో ఇది సో ఈ సోషల్ స్టడీ వాళ్ళకి యూజ్ అవుతుంది మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో యూజ్ అవుతుంది. సో పంచ మహావ్రతాల నుంచి మనకు ఏ విధంగా పడతారంటే జైన మతంలో ఉన్న పంచ మహావ్రతాలు అంటే ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఇక్కడ ఒకసారి అడిగింది అస్థేయం అంటే అస్థేయం అంటే ఏంటంటే దొంగతనం చేయకూడదు. డిఎస్టీలో అడిగిన ప్రశ్న ఏమడిగిండు? అస్థేయం అంటే అర్థం ఏంటో అడిగిండు. దొంగతనం చేయకూడదు. ఒకసారి ఎగ్జామ్ లో అపరిగ్రహ అంటే ఏంటో అడిగిండు. సో అపరిగ్రహ అంటే ఏంటంటే అన్ని రకాల బంధాల నుంచి బయటపడడం లేదా బయటపడాలి. అంటే అన్ని రకాల బంధాలను విముక్తి చేసిన వారిని అపరిగ్రహ అనేటువంటిది. ఇక్కడ అన్ని రకాల బంధాలు అంటే ఇక్కడ ఆస్తులను కూడా సో అన్ని రకాల బంధాల నుంచి అన్ని రకాల ఆస్తుల నుంచి సో దూరంగా ఉండడం ఇది అపరిగ్రహ. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు. మొత్తం పంచ మహావ్రతాలలో 5 ఉన్నాయి. ఒకటి అహింస, రెండవది సత్యము, మూడవది ఏంటంటే అస్థేయము, 4వది బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఈ యొక్క జైన మతంలో. నెక్స్ట్ 5వది అపరిగ్రహ అనేటువంటిది, ఇది 5వ సూత్రం. నెక్స్ట్ జైన మత విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అంటే జైన మత విద్యా విధానం యొక్క ప్రధాన అంశాలు అంటాడు. ఏంది ఇక్కడ? ప్రాచీన తపోవన విద్యా విధానం అనేది దీనిలో ఉంది.
ప్రాచీన తపోవన విధి అంటే రెసిడెన్షియల్ విధానం అనేది ఎక్కువగా ఈ జైనమత విద్యా విధానంలో కనిపిస్తుంది. అంటే హాస్టల్ అయితే గురుకులాల లాగా ఈ యొక్క తపోవన విద్యా విధానం కనిపిస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ జైనమత విద్యా విధానం యొక్క లక్ష్యాలు అవుతాడు. ఎట్లా అవుతుంది సార్ అంటే క్వశ్చన్, ఈ క్రింది వానిలో జైనమత విద్యా లక్ష్యాలు కానివి గుర్తించండి అంటాడు. కాబట్టి మనం ఆ విధంగా గుర్తుంచుకోవాలి. అంటే కింది వాళ్ళు విద్యా లక్ష్యాలు కాని అంటాడు, అందులో మనకు ఆయనే గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏంటి సార్ అంటే సంవర. జైనమత విద్యా లక్ష్యాల్లో ఒకటి సంవర. సంవర అంటే ఏంటి సార్ అంటే వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియ. వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియను ఏమంటారు సార్ అంటే సంవర అంటారండి. ఏమంటారండి? సంవర అంటాం. నెక్స్ట్ నిర్జర అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జైన విద్యా లక్ష్యాలలో 2 ప్రధాన అంశాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి సంవర. సంవర అంటే వ్యవహారిక అంశాల వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియ. మరి నిర్జర అంటే ఏంటి సార్ అంటే ఆత్మ తన చేసిన కర్మల అనుసారంగా ధరించేటువంటి ప్రక్రియ ఏమంటారంటే నిర్జర. ఎగ్జాంపుల్ ఆత్మ తన చేసిన కర్మల అనుసారంగా ధరించే ప్రక్రియ ఏమంటారు? నిర్జర అంటారు. నెక్స్ట్ సరైనటువంటి జ్ఞానం కలిగిన అంటే తిరత్నాలలో బాగున్నటువంటి అంటే తిరత్నాలను సాధించడమే దీని యొక్క విద్యా లక్ష్యాల్లో ఉంటుంది. లోక కళ్యాణం అనేటువంటి లక్ష్యము ఇవి ఈ జైన విద్యా విధానం ఉన్నటువంటి లక్ష్యాలు. ఒకటి సంవర, నిర్జర, సరైన జ్ఞానం, లోక కళ్యాణం, తిరత్నాలు సాధించడం. అంటే 3 మనం సమ్యక్ దర్శనము, సరైన జ్ఞానము, సరైనటువంటి చరిత్రం అనేటువంటి ఈ 3 రత్నాలను అంటే ఈ 3 అంశాలను సాధించడం అనేది జైన విద్య యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ జైన విద్య ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది అంటే పిల్లవాడికి అంటే శిశువుకు 5 సంవత్సరాలు రాగానే విద్య ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శిశువు భిక్షాటన కూడా చేయాల్సి ఉంటుంది. మరి జైన విద్యా విధానంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏంటి? సో జైన విద్యా విధానంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏంటి అంటే ఇక్కడ సో జాతకాలు అనేటువంటి అంశం పాఠ్య ప్రణాళిక ఉంటుంది. జ్యోతిష్యం అనేటువంటి అంశం వాళ్ళకు ఉంటుంది. యోగ అనే అంశం అనేది సో మీ పిల్ల పాఠ్య ప్రణాళికలో ఉంటుంది. రసాయన శాస్త్రం, రసాయన శాస్త్రము, రాజనీతి శాస్త్రము, సంగీతము, దర్శనాలు ఓకేనా, పురాణాలు ఇవన్నీ కూడా ఈ పాఠ్య ప్రణాళికలో ఉంటాయి. ఏంటి? జాతకాలు, జ్యోతిష్యం, యోగ, రసాయన శాస్త్రము, రాజనీతి శాస్త్రము, సంగీతము, దర్శనాలు అనేటువంటి అంశాలను కూడా మనకు ఇందులో పాఠ్య ప్రణాళికలో అంటే జైన విద్య పాఠ్య ప్రణాళికలో ఉంటాయి. నెక్స్ట్ జైన బోధన భాష ఏంటి అంటే జైనుల కాలంలో ఉన్నటువంటి బోధన భాష ఏంటి? జైనుల కాలంలో ఉన్నటువంటి బోధన భాష పాలి అనేటువంటి భాష. ఏ భాష అండి? చాలా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ప్రాకృత భాష అంటాం. అంటే ప్రాకృత భాషలో జైన విద్య బోధించారు. ఏ భాషలో బోధించారు? ప్రాకృత భాషలో. మరి బోధనా పద్ధతులు ఏంటి? జైనుల కాలంలో జైనుల బోధన పద్ధతులు ఏంటంటే మౌఖికంగా నేర్చుకోవడం, అనుకరణ చేయడం. అంటే ముందు పిల్లవాడిని చూసి ఎంతో విద్యార్థి అనుకరణ చేయడం. నెక్స్ట్ లేదా ఉపాధ్యాయుని అనుకరణ చేయడం. పునరావృత్తి అంటే మళ్ళీ దాన్ని చదువుకోవడం. బట్టి పద్ధతి సో బట్టి చదవడం. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి కూడా జైనుల బోధన పద్ధతిలో ఉన్నటువంటి ప్రధాన పద్ధతి. నెక్స్ట్ స్వీయ అధ్యయన పద్ధతి అంటే స్వయంగా నేర్చుకోవడం, స్వీయ అధ్యయన పద్ధతి. నెక్స్ట్ చర్చా పద్ధతి, కొన్ని అంశాలను విద్యార్థులు చర్చలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించేటువంటి విధానాన్ని మానిటోరియల్ విద్యా విధానం అంటారు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉంది అంటే జైన విధానంలో మరి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎలా ఉంది? సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయుడు అంటే ఇక్కడ ఎలా ఉంచారంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. అంటే ఉపాధ్యాయుడు కేవలం చెప్తా ఉంటాడు, పిల్లవాడు నాకు కేవలం. కాబట్టి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి జైనుల కాలంలో ఉంది. ఉపాధ్యాయుడికి అపూర్వమైనటువంటి గౌరవము, మంచి మర్యాదలు ఎక్కువగా ఈ జైనుల కాలంలో లభించేవి. మరి ఇక్కడ ఈ జైనుల కాలంలో స్త్రీలకు విద్య అవకాశం ఉందండి. పరిణయం జరిగిన వాళ్లకు విద్య అవకాశం లేదు.
జైనుల యొక్క స్త్రీలకు పరిణయం జరిగిన వారు అంటే పెళ్లి అయిన వారికి అవకాశం లేదు, కానీ పెళ్లి అయినటువంటి స్త్రీలకు ఇక్కడ జైనుల యొక్క స్త్రీలకు విద్యా అవకాశము సౌకర్యం ఉంది. మరి జైనుల విద్యా విధానంలో ఉన్నటువంటి లాభాలు ఏంటి? ఒకటి, విలువలు ఎక్కువ నేర్పారు. అహింస విద్యా విధానాన్ని అంటే అహింస విధానం గురించి ఈ యొక్క జైన్లు నేర్పించడం జరిగింది. ఉపాధ్యాయ కేంద్రీకృతం ఉన్నది, అంటే ఇది ఎక్కువగా మొత్తం విద్యార్థి కేంద్రీకృతం కాకుండా ఉపాధ్యాయ కేంద్రీకృతం ఉంది. తపోవన మరియు రెసిడెన్షియల్ విద్యా విధానం అనేది దీనిలో ఉన్నటువంటి జైన విద్యలో ఉన్నటువంటి లాభాలు. మరి ఈ విద్యలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? క్రమశిక్షణ అనేది కష్టతరంగా ఉండేది అన్నది అదొక లోపం, చాలా కష్టంగా ఉండే క్రమశిక్షణ అనేది. నెక్స్ట్ నాస్తికవాదం ఉండేది. సో నాస్తికవాదం అన్నట్టు నాస్తికవాదం అనేది ఈ జైన విద్యలో ఉన్నటువంటి ప్రధాన లోపం. నెక్స్ట్ అతిగా విలువలు తెలిపింది, అంటే ఎక్కువ విలువలు తెలపడం వల్ల కూడా సో వాళ్ళకు ఇది ఒక లోపం లాంటిది. సో విలువలు కొంతవరకు నేర్పించారు, కానీ అతిగా విలువలు అనేది తెలిపింది. ఓకేనా? కాబట్టి జైనుల యొక్క ప్రధానంగా ఏం చూడాల్సారంటే ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మహావ్రతాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాథమిక సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక సూత్రాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విద్యా విధానం యొక్క సంవరణ విద్యా లక్ష్యాలను అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ విద్యా ప్రారంభం ఎప్పుడవుతుంది? 5 సంవత్సరాలు ప్రారంభమవుతుంది. ఓకేనా? తర్వాత ఇందులో చాలా ఇంపార్టెంట్ వీళ్ళ యొక్క బోధన బదులు మౌఖిక అనుకరణ ఇంపార్టెంట్, మానిటర్ల పద్ధతి కూడా అనుసరించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి జైనుల యొక్క విద్యా విధానం పైన క్వశ్చన్ ఒకటి చూద్దాం. సో జైన విద్యా విధానంలో మహావ్రతాలలో లేనిది గుర్తించండి. చూడండి, సో ఇక్కడ లేనిది, దీనికి మీరు యూట్యూబ్ లో చూసే వాళ్ళు దీన్ని కామెంట్ చేయండి. సో జైన విద్యా విధానంలో మహావ్రతాలలో లేనిది గుర్తించండి అంటే, సో అహింస, బి సత్యము, సి అస్తేయ, డి బ్రహ్మచర్యము, ఈ అపరిగ్రహ, ఎఫ్ నిర్జర. సో ఈ కింద వాళ్ళు చూడండి, సిడి మాత్రమే లేనిది, ఎఫ్ మాత్రమే లేనిదా, సి మాత్రమే లేనిదా, డి మాత్రమే లేనిదా? సో కామెంట్ చేయండి, ఏది లేనిది ఇలా. సో ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ అంటే వాస్తవానికి ఆన్సర్ ఏంటి చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, సో ఇక్కడ 2 అండి, అంటే ఈ నిర్జర అనేది కానిది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి. నిర్జర లేదు, అహింస ఉంది, సత్యం ఉంది, అస్తేయ ఉంది, బ్రహ్మచర్యం ఉంది, అపరిగ్రహం ఉంది, కాబట్టి ఇవి ఉన్నాయి. కానీ ఇక్కడ నిర్జర అనేది, సో ఇక్కడ విద్య మనకు నిర్జర వచ్చింది, ఎక్కడ వచ్చింది? మనకు విద్యా లక్ష్యాలలో వచ్చిందండి, సంవర. సో ఇక్కడ విద్యా లక్ష్యాలలో వచ్చింది, నిర్జర అనేది విద్యా లక్ష్యాలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ కానిది వచ్చేసి, సో ఏం సార్ అంటే ఆన్సర్ సో ఎఫ్ అండి, ఎఫ్ కానిది. నెక్స్ట్ ఇలా జైన విద్యా విధానం అంటే జైనుల యొక్క విద్యా విధానం అనేది శిశువుకు ఎన్ని సంవత్సరాల వయసులో ప్రారంభిస్తారు అంటాడు. ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 5 సంవత్సరాల వయసులో ప్రారంభిస్తారు. కాబట్టి ఇట్లా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తీరత్నాలు ఏంటి అంటే, తీరత్నాలలో కానిది అంటాడు. తీరత్నాలలో కానిది అంటే మనం 3 ఇస్తాడు, ఆ 3 కానిది అంటాడు. లేదా మనకు ఉన్నటువంటి ఈ పంచమహారథాలలో కానిది ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. లేదా వీటిలో సరి అనేవి గుర్తించమంటాడు, సరి అనేవి గుర్తించబడే అవకాశం ఉంటుంది. సో ఇది జైన విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.